ఇక ఎన్టీవీ జర్నలిస్టులను అక్రమంగా అరెస్ట్ చేశారు హైదరాబాద్ సిటీ పోలీసులు. అర్ధరాత్రి ఇంటికొచ్చి పోలీసులు ఎన్టీవీ ప్రతినిధులను అదుపులోకి తీసుకున్నారు. జర్నలిస్టుల ఇంటికి వెళ్లి తలుపులు బద్దలు కొట్టి మరీ అరెస్ట్ చేశారు. ఇక ఈ ఘటన గురించి మనకు స్పందించడానికి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు అందుబాటులో ఉన్నారు. ఒకసారి ఆయన ఏం చెప్తారో చూద్దాం. ఈరోజు జర్నలిస్ట్ అనే ఎన్టీవీ జర్నలిస్టులు దొంతి రమేష్ గారు, చారి గారు, సుధీర్ గారిని అక్రమంగా అరెస్టు చేయడము చాలా బాధ్యతారహితమైనటువంటి సందర్భం. ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో కానీ దేశంలో విశ్వవ్యాప్తమైనటువంటి మరి తెలుగు వాళ్ళందరూ ఎంతో ఘనంగా పండుగ చేసుకున్నటువంటి సందర్భంలో ఈరోజు మరి వీరిని అరెస్టు చేయడం అనేది ఇది అమానుషమైనటువంటి చర్య. దీన్ని తీవ్రంగా ఖండించడమే కాకుండా వెంటనే పోలీసు వాళ్ళు మీరు ప్రొసీజర్ ప్రకారం ఫాలో కండి, మీ మాన్యువల్ ఏది ఉన్నదో దాని ప్రకారం ఫాలో కండి. ఒకవేళ తప్పు జరిగినట్టయితే, తప్పుడు సమాచారం ఇచ్చినట్టయితే మీరు ప్రొసీజర్ ప్రకారం వాళ్ళకు నోటీసులు ఇచ్చి పిలిపించి మాట్లాడండి తప్ప ఈ విధంగా అర్ధరాత్రి వాళ్ళ ఇళ్ల మీద పడి వాళ్ళు అరెస్ట్ చేయడం అనేది ఇది అక్రమార్గంలో చేసేటువంటి చర్య. దీన్ని తీవ్రంగా ఖండించడమే కాకుండా తప్పకుండా దీని మీద సీరియస్గా పోరాటం చేస్తాం. ప్రభుత్వం బాధ్యతగా ప్రవర్తించాలి. గతంలో సినిమా ఇండస్ట్రీకి సంబంధించి మరి అక్కడ ఉన్నటువంటి సినిమా యాక్టర్లని అరెస్టు చేయడము మీరు చూసినారు. ఆ రోజు కూడా అరెస్టు చేసినటువంటి సందర్భంలో అల్లు అర్జున్ గారిని అరెస్టు చేసి భయభ్రాంతులను సృష్టించడం. ఈరోజు ఫోర్త్ ఎస్టేట్ అయినటువంటి మరి మీడియా సంస్థలను కూడా మరి భయపెట్టించాలనేటువంటి ప్రయత్నం చేయడం. ఓకే, ఐఏఎస్ ఐపీఎస్ ఎవరు కంప్లైంట్ ఇచ్చినప్పటికీ మనం దానికి ఒక ప్రొసీజర్ ఉంది, బాధ్యతలు ఉన్నాయి. వాళ్ళను నోటీసులు ఇచ్చి పిలిపించి మాట్లాడి ఒకవేళ నిజంగా జరిగినట్టయితే తప్పకుండా మీ ప్రొసీజర్ ప్రకారం ఫాలో కావాలి. కానీ అర్ధరాత్రి పూట పోయి ఇళ్ల మీద పడి వాళ్ళని దొంగలు టెర్రరిస్టులలాగా ఎత్తుకెళ్ళడం అనేది దీన్ని తీవ్రంగా ఖండించడమే కాకుండా తప్పకుండా దీని మీద పోరాటం చేయడం జరుగుతుంది. మరి ఇక్కడి నుంచి నేను సీసెస్ కూడా వెళ్తున్నా. ఏం పద్ధతి? పండుగ పూట వాళ్ళ కుటుంబాలని వాళ్ళ పిల్లల్ని అందరినీ ఇబ్బంది పెట్టేటువంటి ప్రక్రియ ఇది సరైనటువంటి మార్గం కాదు. ఈరోజు సమాజంలో జర్నలిస్టులకు కూడా ఒక బాధ్యతాయుతమైనటువంటి స్థానం ఉంది. ఫోర్త్ ఎస్టేట్గా పిలువబడేటువంటి జర్నలిస్టులు వాళ్ళకు ఉన్నటువంటి సమాచారాన్ని మా మీద కూడా ప్రభుత్వంలో ఉన్నప్పుడు కానీ ఇతర సందర్భాల్లో కానీ మా మీద కూడా నెగిటివ్గా అనేకమైనటువంటి అంశాల మీద ప్లే చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. బట్ వాస్తవాలు నిజాలు తెలుసుకున్న తర్వాత మరి వాళ్ళు కూడా బాధ్యతగా ప్రవర్తించినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఈ విధంగా పండుగల పూట మీ ఇష్టానుసారం చేసుకోవడం సరైనటువంటి పద్ధతి కాదు. దీన్ని ఖండిస్తున్నాం. ఇది పొరపాటు. జర్నలిస్ట్ ఇప్పుడు ప్రభుత్వం ఎట్లా అయిపోయిందంటే ప్రతి ఒక్కరిని భయపెట్టించి మా దారిలోకి తీసుకురావాలన్నటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఇప్పుడు వాళ్ళకి సపోర్ట్ చేసే మీడియా సంస్థలు కూడా గుర్తుంచుకోవాలి. ఈ విధమైన పద్ధతి రేపు మీకు కూడా రావచ్చు. ఎందుకంటే జర్నలిజం అనేది రాష్ట్రంలో దేశంలో దానికి ఒక ఇంపార్టెన్స్ ఉంది. ఏదైనా తప్పు ఒప్పులు అనేది ఈరోజు సోషల్ మీడియా ఉన్నది, రకరకాల మీడియా సంస్థలు ఉన్నాయి. కొన్ని మంచి వాస్తవాలు జరగవచ్చు, కొన్ని పొరపాట్లు జరగవచ్చు. దానికి కొన్ని ప్రొసీజర్స్ ఉన్నాయి. ఆ ప్రొసీజర్స్ ఫాలో కాకుండా మేము ఒక భయభ్రాంతులు సృష్టించాలనేటువంటి ప్రయత్నం చేయడం మాత్రం ఇది సరైనటువంటి పద్ధతి కాదు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. రైట్, తలసాని గారు, అయితే అంటే ఈ ఘటన మొత్తం చూస్తే కనుక ఏదైతే అర్ధరాత్రి ఇంటికి వెళ్ళి అంటే ఒక జర్నలిస్టులతో బిహేవ్ చేయాల్సిన విధంగా కాకుండా టెర్రరిస్టులతో బిహేవ్ చేసినట్లుగా అర్ధరాత్రి ఇంటికి వెళ్ళి కుటుంబం ముందు తలుపులు బద్దలు కొట్టి ఇలా పండగ వాతావరణంలో అందరినీ భయభ్రాంతులకు గురి చేసే విధంగా జరిగిన ఈ అరెస్ట్ ద్వారా అసలు ఏం చెప్పదలుచుకుంటున్నారు? జర్నలిస్టులను భయపెట్టి నిజాల్ని కానీ లేదంటే సమాచారాన్ని కానీ అణిచివేద్దామని చూస్తున్నారా? అసలు దీని ద్వారా ఏం తెలుసుకోవాలి? ఇప్పుడు మనము రాజ్యాలని, రాజరికాలని, రాజులని, రాచరికపు వ్యవస్థలను ఎన్నో చూసినాం. మరి ఆ విధమైనటువంటి ప్రవర్తనలో పోతే తప్పకుండా ప్రజలు బుద్ధి చెప్తారు. మీకు ఏదైనా కానీ సమ్ ప్రొసీజర్స్ ఉన్నాయి. ఆ ప్రొసీజర్ని ఫాలో కాకుండా ఏమైనా దొంగల టెర్రరిస్టులా పారిపోయే వాళ్ళ ఇళ్లలోకి పోయి వాళ్ళ కుటుంబము పిల్లల్ని భయభ్రాంతులు సృష్టించి మరి ఈ విధమైనటువంటి అరెస్టులు చేయడం దుర్మార్గమైనటువంటి చర్య. దీన్ని తీవ్రంగా ఖండించడమే కాకుండా సభ్య సమాజం కానీ మరి జర్నలిస్టులు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఉన్న జర్నలిస్టులు కూడా స్పందించాలి. తప్పకుండా రేపటి నుంచి బంధకాలు ఇవ్వాలి. మరి అనేకమైనటువంటి పోరాటాలు చేసినటువంటి చరిత్ర తెలంగాణకు ఉంది. తప్పకుండా
జరిగితే పొరపాటు జరిగితే దానికి సమ్ ప్రొసీజర్స్ ఉన్నాయి. ఆ ప్రొసీజర్స్ కాకుండా మా ఇష్టానుసారం చేస్తాము, మేము ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని భయపెడతామంటే ఇది సరైనటువంటి పద్ధతి కాదు. రాజ్యాలను చూసినాం, రాచరికం చూసినాం. నిజంగా అల్టిమేట్గా ప్రజలు కోరుకుంటే ఇటువంటి రాజులు రాజ్యాలని భూస్థాపితం చేసే రోజులు కూడా ఎంతో దూరంలో ఉండవు. అది గమనంలోకి తీసుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఐఏఎస్ ఐపీఎస్లు అయితే మనుషులు గారా? మరి ఈరోజు వాళ్ళు చెప్పినంత మాత్రాన దాంట్లో వాస్తవాలు ఏదో తెలుసుకోకుండా ఈ విధంగా మధ్యరాత్రి పూట చేయడం ఏంది? ఆ చారి అనేటువంటి వ్యక్తి అయితే మొత్తం కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి సపోర్ట్ చేసినటువంటిది. వాళ్ళ గాంధీ భవన్లో అనేక సందర్భాలలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసినటువంటి వ్యక్తి. మరి ఆ విధంగా జర్నలిజం చేసినప్పుడు మరి వాళ్ళేమో మంచోళ్ళు అయినరు, ఇప్పుడు ఎట్లా చెడ్డోళ్ళు అవుతారు? రమేష్ కూడా నా మిత్రుడు. ఆ రమేష్ విషయంలో కూడా ఇంత దారుణంగా మరి చర్యలు తీసుకోవడం అనేది సరైనటువంటి పద్ధతి కాదు. తప్పకుండా రాహుల్ గాంధీ గారు ఆలోచన చేసుకోవాలి. ఏ విధమైనటువంటి ప్రభుత్వం ఈ రాష్ట్రం లోపల నడుస్తుంది? ఎవ్వరు నోరు తెరిస్తే వాళ్ళ యొక్క గొంతు నొక్కేటువంటి ప్రయత్నం చేయడం, దుర్మార్గంగా అరెస్ట్ చేసేటువంటి ప్రయత్నం చేయడం, ఇది దుర్మార్గమైనటువంటి చర్య. కాంగ్రెస్ పార్టీ కూడా ఆలోచించుకోవాలి. మీ ప్రభుత్వం ఈ విధంగా ఉంటే 4 కాలాల పాటు కూడా మీ ప్రభుత్వం నిలవడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే నువ్వు ప్రతి గొంతుకను కూడా మేము అంచివేస్తామంటే ఇక ఇంతకంటే దారుణమైనటువంటి పరిస్థితులు ఉండవు. దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో దీని మీద పోరాటానికి మా పార్టీ పూర్తి స్థాయిలో మద్దతుగా ఉంటుంది. రైట్, తలసాని గారు, అయితే ఎన్టీవీ సీనియర్ జర్నలిస్టులు పురుషులనే కాదు మహిళా జర్నలిస్టుల ఇళ్లకు వెళ్ళి కూడా వెతకడం, అర్ధరాత్రి ఇలా భయభ్రాంతులకు గురి చేయడం, అసలు ఇంత హడావిడిగా అర్ధరాత్రి పూట పండుగ పూట ఇలా చేయడం వల్ల అసలు ఏం చెప్పదలుచుకున్నారు? ఈ చర్య ద్వారా అసలు సమాజం ఏం తెలుసుకోవాలంట? తప్పకుండా దీన్ని చాలా తీవ్రంగా ఖండించవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మహిళా రిపోర్టర్స్ మీద వాళ్ళ ఇంటికి పోవడం కానీ, ఇక్కడ ఉన్నటువంటి మరి సీనియర్ జర్నలిస్ట్ ఇంటికి మీదకి పోవడం కానీ ఇది పూర్తిగా ఖండించదగ్గటువంటి అంశం. మీకేదన్నా ఉంటే మీరు నోటీసులు ఇవ్వండి, పిలవండి, ఆ ప్రొసీజర్ మీరు ఫాలో కండి. అంతేగాని ఒక భయానకమైన వాతావరణం సృష్టిస్తాము, భయభ్రాంతులు క్రియేట్ చేస్తామంటే మీ ఇష్టం, అది మీ కర్మ. తప్పకుండా రాబో రోజుల్లో దీని ఫలితాన్ని కూడా మీరు అనుభవిస్తారు. రైట్, తలసాని గారు, అయితే అంటే ఈ మొత్తం చర్యకు సంబంధించి జర్నలిస్టు సంఘాలకు మీరు ఎలాంటి సపోర్ట్ ఇస్తారు? తప్పకుండా మా పార్టీ పరంగా, నా వ్యక్తిగతంగా పూర్తి స్థాయిలో సపోర్ట్ ఉంటుంది. ఎందుకంటే మనం అందరం ప్రజాస్వామ్యం లోపల ఉన్నాం. చట్టాలని వ్యవస్థలని గౌరవించే వాళ్ళం మనం. కానీ అంత మాత్రాన చట్టాలు మన ఇష్టం ఉన్నట్టు వాడుకుంటామంటే కూడా మేము ఒప్పుకునే పరిస్థితి లేదు. మేము అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తాం. లీగల్గా సపోర్ట్ ఉంటుంది, పార్టీ పరంగా సపోర్ట్ ఉంటుంది, వ్యక్తిగతంగా సపోర్ట్ ఉంటుంది. తప్పకుండా నేను అందరు జర్నలిస్టులకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, ఏ పత్రికలో కానీ మీడియాలో కానీ లేకపోతే సోషల్ మీడియా పనిచేసే ప్రతి ఒక్కరు కూడా మీరందరూ ఐకమత్యంగా ఉండవలసినటువంటి సమయం ఆసన్నమైంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎజెండా ఉండొచ్చు, దానికి ఎవరికి అభ్యంతరం లేదు. కానీ ఇటువంటి రేపు మీకు కూడా జరిగేటువంటి ప్రమాదం ఉన్నది, మీరు దాన్ని పరిగణలోకి తీసుకోవాలని నేను కోరుతున్నాను. తలసాని గారు, అయితే ఇప్పుడే మనం బ్రేకింగ్ న్యూస్ కూడా చూస్తున్నాం. మీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా రాహుల్ గాంధీకి ట్వీట్ చేశారు ఎన్టీవీ జర్నలిస్టుల అక్రమ అరెస్టుకు సంబంధించి. సో మీరేమంటారు? తప్పకుండా ఇది ఇక్కడనే కాదు, మన రాష్ట్రమే కాదు, 2 రాష్ట్రాలుగా దేశవ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో సపోర్ట్ చేయడమే కాకుండా ఇది తప్పు. ఇప్పుడు జర్నలిస్ట్ అనేది సమాచారం ప్రజల నుంచి ప్రభుత్వాలకు చేరవేసేటువంటి సమాచారాలు ఉంటాయి. వాళ్ళకు ఉన్న ఇన్పుట్స్ ప్రకారం వాళ్ళకు వచ్చిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రజల దృష్టికి తీసుకువెళ్ళడానికి వాళ్ళ ప్రయత్నం వాళ్ళు జరుగుతుంటాయి. అంత మాత్రాన మాకు ఫేవర్గా ఉంటే ఒక పద్ధతి, మాకు యాంటీగా ఉంటే ఇంకో పద్ధతి అంటే ఇది సరైనటువంటి, దానికి కూడా ప్రొసీజర్స్ ఉన్నాయి. మీరు ప్రొసీజర్ని ఫాలో కాకుండా, లాని ఫాలో కాకుండా మీ ఇష్టానుసారం చేసుకోవడానికి లేదు. తప్పకుండా దీనికి పూర్తి సపోర్ట్ మాది ఉంటుంది. రైట్, తలసాని గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. వెల్కమ్. ఎన్టీవీ జర్నలిస్ట్ అక్రమ అరెస్ట్